Jai Shri Ram, Vande Mataram. Probably all of you, most of the nationalists are not quite happy the way the results have led to. There are some factors. ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇంకా రాజస్థాన్, ఈ మూడు స్టేట్స్ లోపల డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేశాయండి. ఉత్తరప్రదేశ్ లోపల సక్సెస్ఫుల్గా హిందువులను కులపరంగా డివైడ్ చేయగలిగారు. రామ మందిర నిర్మాణం జరిగింది. నరేంద్ర మోడీ ముస్లింలకు 15% కంటే కూడా ఉంటే కూడా 35% అధికంగా వాళ్ళకు స్కీములు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఫ్రీ గ్యాస్ ఇచ్చినా కూడా పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా? అయితే నరేంద్ర మోడీ తనే ఒకటే గొప్ప దార్శనికుడు అని చెప్పి ఆయన సొంత నిర్ణయం తీసుకొని చేసిండు. అది పూర్తిగా ఆయన యొక్క ప్లాన్స్ వైఫల్యం చెందింది. అమిత్ షా యొక్క ప్లాన్స్ వైఫల్యం చెందాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎస్పీ కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా హిందువులను కులపరంగా డివైడ్ చేయగలిగాయి. జాట్లను, చమార్లను, ఎస్సీ ఎస్టీలను, యాదవ్ ఓటు, ముస్లిం ఓట్స్, సెక్యులర్ ఓట్లు, మాయావతికి పడాల్సినటువంటి ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ ఓట్ల లోపల చిల్క వచ్చి అవి కూడా కొంత వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళు యూపీలో ఘన విజయం, వాళ్ళు చాలా సీట్లు గెలవగలిగారు. యూపీ పెద్ద లాస్ అయింది. అంటే రాజస్థాన్ లోపల కూడా ఫుల్ స్వీప్ చేసింది లాస్ట్ టైం ఎలక్షన్స్ లోపల. 25-24 వచ్చినాయి. ఫస్ట్ టైం అయితే 25-25 వచ్చినాయి రాజస్థాన్లో బీజేపీకి. ఇప్పుడు వాళ్ళు 9-10 సీట్స్ను వాళ్ళు తెచ్చుకోగలిగారు. ఆల్మోస్ట్ 45-50% రాజస్థాన్లో పోయినాయి. మహారాష్ట్ర సగం సీట్ కూడా రాలేదు. అజిత్ పవార్ను వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి, పక్క పార్టీ ఎన్సీపీ పార్టీ నుంచి వేరే వాళ్ళని, సొంతంగా నేషనలిస్ట్ మొదటి నుంచి హిందూ జాతీయవాదం నుంచి బీజేపీ కోసం కష్టపడిన వాళ్ళని పక్క పెట్టి, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పెద్ద నేతలు పెట్టుకొని వాళ్ళని నమ్మి వాళ్ళకు టికెట్లు ఇస్తే వాళ్ళు ఓడిపోయి బీజేపీకి పెద్ద లాస్ చేసిండ్రు. ఇంకా బెంగాల్ సంగతి చెప్తాను. బెంగాల్లో అతిపెద్ద దెబ్బ పడ్డది. సందేశ్ ఖాళీ ఇంకా అనేక దాదాపు 15 ఎంపీ సెగ్మెంట్స్ లోపల, 15-20 ఎంపీ సెగ్మెంట్స్ లోపల భయపెట్టి రిగ్గింగ్ చేసిండ్రు. మీరు మోడీకి ఓటేసి బీజేపీ గెలిపిస్తే సీఎంగా నేనే ఉంటా కదా, తర్వాత నేను చూసుకుంటా అని బెదిరించిన తర్వాత వాళ్ళు భయపడి టీఎంసీకి వేయకుండా బీజేపీకి వేశారా? గతంలో బీజేపీ గెలిపిస్తే ఏమైంది? బీజేపీ కార్యకర్తలను రేపు చేసి చంపితే కూడా మోడీ ఏం యాక్షన్ తీసుకోలేదు. 356 ఆర్టికల్ ఇంపోజ్ చేసి మమతా గవర్నమెంట్ డిస్మిస్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సి ఉండే. ఫస్ట్ టైమే పెట్టాల్సి ఉండే, అప్పుడు ఆయనకు ధైర్యం రాలే. సెకండ్ టైం బియ్యం చేస్తే అప్పుడు కూడా ధైర్యం రాలే. మరి ధైర్యం లేనివాడు ఏం న్యాయం చేస్తాడు? కాబట్టి వాళ్ళ అక్కడ ప్రజలు మోడీని నమ్మలేదు. ఈయన నమ్మితే, ఈయనకు నమ్మకి ఓట్లేస్తే మన ప్రాణాలకు ఎట్లా పోయింది, ప్రాణాలకు గ్యారెంటీ లేదు. కనీసము మమతా గవర్నమెంట్ ఓట్లేస్తే కనీసం మమ్మల్ని గంజి దాగానే బతకని ఇస్తుంది మమ్మల్ని అని నిస్సహాయ స్థితిలోకి నెట్టబడ్డారు హిందువులు. ఇది చేదైన నిజము. సో ద మేజర్ సెట్ బ్యాక్ ఇన్ బెంగాల్, Uttar Pradesh, Rajasthan and Maharashtra. These 4 states have hit very hard. That is the reason why BJP is not able to gain 274 on its own. సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేకపోయింది. As a result, now it is completely dependent on నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు. నితీష్ కుమార్ మీద, చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది స్టేబుల్ గవర్నమెంట్ అవుతుందా, ఉన్న ఫామ్ చేసినా కూడా ఎంతవరకు సస్టైన్ అవుతుందో, దీస్ ఆర్ ఆల్ బిగ్ క్వశ్చన్స్ విచ్ నీడ్ టు బి నోన్ ఇన్ ద ఫ్యూచర్. విల్ గెట్ టు సీ, బికాస్ how the situation will unfold tomorrow, we do not know.
anything can happen at any point of time, because time is such. Definitely, Hindus are going to have very tough time ahead. We need to get prepared to face the music. It is combinedly as a community. We Hindus have failed definitely. Hindus కలిసి మేము ఐక్యంగా ఐక్యం అయిపోయి కులాలకు అతీతంగా మేము యునైట్ అయ్యి మేము మా హిందూ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకే ఓట్లు వేస్తామని హిందువులు కలవలే, యునైట్ కాలేదు. ముస్లిమ్స్ మహిళలు మాకు ఓట్లు వేస్తారని బీజేపీలు నమ్మారు. అమిత్ షా, నరేంద్ర మోడీ ఆశలు పెట్టుకున్నాడు. ఏమైంది? వాళ్ళ లేడీస్ పేరు మీదే గ్యాస్ స్టవ్లు ఇచ్చిండు, లేడీస్ పేరు మీద ఇల్లు తీసుకున్నారు. గ్యాస్ స్టవ్ ఇస్తే ఫ్రీకి అది తీసుకున్నారు, బియ్యం తీసుకున్నారు, అన్ని వ్యాక్సిన్ అన్ని తీసుకున్నారు. ఆఖరి వ్యాపారాలు పెట్టించిండు గవర్నమెంట్, బ్యాంక్ ఫ్రీ లోడ్ సబ్సిడీ ఇచ్చి అది కూడా తీసుకున్నారు. కానీ ఓట్లు మాత్రము బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్కు, ఎస్పీకి ఓట్లు వేసిండు. అక్కడ టీఎంసీకి వేసిండు. హిందూస్కు బుద్ధి రాలేదు. బహుశా వస్తుందని నమ్మకం ఫ్యూచర్లో తెలియదు. కాకపోతే ఏంటంటే హిందూస్ ఏంటంటే ఇంకా ఇప్పటికి మనము ఒకటే ఇప్పుడు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అన్డౌటెడ్లీ అన్డౌటెడ్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా స్ట్రాటజీలో కూడా ఫెయిల్యూర్ ఉన్నది. వాళ్ళు ఏదంటే మేము డెవలప్మెంట్ చేసినాము, డెవలప్మెంట్ ఎజెండా మీదనే మేము గెలుస్తామని నమ్మిర్రు. అది కంప్లీట్గా అది రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నువ్వు ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా మళ్ళీ ఎలక్షన్ నాడు ఇందులో బిస్కెట్ వేసినట్టు ఓటుకు 2,000 3,000 ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్లో కూడా ఇవ్వాల్సి ఉండే. బెంగాల్లో ఫస్ట్ మమతా గవర్నమెంట్ డిస్మిస్ చేసి మీరు మాకు ఓట్లేని గెలిపించండి, మిమ్మల్ని కాపాడుకుంటాం, ప్రాణాలను రక్షిస్తాము, మీ ప్రాపర్టీ సెక్యూరిటీ ఇస్తాము, లేదా మైగ్రేట్ చేసి మీకు ప్రొటెక్షన్ చేస్తామని అక్కడ మిలిటరీని దించాల్సి ఉండే. ముందుగానే ఎలక్షన్స్ అయినా ముందుగానే మిలిటరీ ఒక 2 రెజిమెంట్ ఆర్మీని పంపాల్సి ఉండే. 10 బెటాలియన్లు ఆర్మీని పంపించాల్సి ఉండే సెగ్మెంట్స్ లోపల. డిఫరెంట్ ఫేస్, ఏ ఫేస్లో ఎక్కడెక్కడ ఉంటే అక్కడ పంపించాల్సి ఉండే, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉండే. ఇవన్నీ ఫెయిల్ అవ్వడము. మళ్ళీ ఏంటంటే అందరూ ఎలక్షన్ ఇంట్లో ఉన్న అందరూ నిజాయితీగా పనిచేస్తారా? వాళ్ళకు డబ్బులు తిని వాళ్ళకు పబ్లిక్ ఉండరా దేశం మొత్తం మీద? ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కరెక్ట్గా పనిచేస్తారా? మొదటిని ఇప్పుడు ఈయన రాకముందుకు అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది దేశద్రోహులే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ల లోపల. వాళ్ళందరూ ఇప్పుడు మోడీకి నాన్ కోఆపరేషన్ కాకుంటే కోఆపరేట్ చేస్తారా? ఇంకా యాంటీ నేషనల్స్ ఉన్నారు ఐఏఎస్ లోపల. ఇవన్నీ నరేంద్ర మోడీ తెలియదు. ఇవన్నీ హిందువుల ఓట్ల మీద గెలిచి హిందువులను పక్కన పెట్టి సూడో సెక్యులర్, నేను ఐఎమ్ గుడ్ బాయ్ అనిపించుకోవాలని సద్గుల విద్యుత్తుకి లోనయ్యి నేను వాళ్ళకు 35% అన్ని స్కీములు ఇచ్చి ఇప్పుడు సొంతంగా మెజార్టీ కూడా రాలే. హిందువులు నేషనలిస్టులు అందరూ బాధపడుతున్నారు. పడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే విరుగుడ కొరగే అంటారు. చెడు కాలంతో పాటు మంచి కాలం వస్తుంది, మంచి కాలం తర్వాత మళ్ళీ చెడు కాలం వస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి కాలం వస్తూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ చక్ర దట్ కీప్స్ రొటేటింగ్. గీతల శ్రీకృష్ణ పరమాత్మ ఒకటే చెప్పిండు, దికేషు మనోదిగ్య సుఖేషు గీత స్పృహ గీత రాగ భయక్రోధ సిద్ధేర్మునిరుచ్యతే. దుఃఖంలో దుఃఖపడద్దు, సుఖంలో పడవద్దు, ఎప్పుడు కూడా సమస్థితిలో మెంటల్ స్టెబిలిటీతోని ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు. ఆ గీతను, ఆ యొక్క శ్లోకాన్ని గుర్తు చేసుకొని దాన్ని మరొకసారి చదువుకొని అని మనం కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలి. లెట్స్ గెట్ బోల్డ్ అండ్ బ్రేవ్ and we should be prepared to face whatever comes in our way. అయితే బెంగాల్ అయిపోయింది, కేరళ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కర్ణాటక అవుతున్నది, తెలంగాణ కొంతమేర అయింది, ఇంకా అవుతుంది అనమాట. అంటే గ్రాడ్యువల్ ఈచ్ అండ్ వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీ స్టేట్ విల్ బి టర్న్ ఇంటూ కేరళ, బెంగాల్, అట్లా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులు బాగా యూనైట్ అవ్వాలి, హిందువులు చైతన్యం తెచ్చుకోవాలి, హిందువులు బిస్కెట్ల కాశపడి ఓట్లు వేయడం మానేయాలి, హిందువులు అందరూ యునైటెడ్గా ఒకే వైపు నిలబడాలి. బీజేపీ కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ
ఇక సద్గుణ వికృతి నుంచి బయటపడాలి. అండ్ ఇప్పుడు అమిత్ షా స్ట్రాటజీ లోపల ఏం వైఫల్యం ఉన్నది తెలుసుకోవాలి. మంచి మంచి అడ్వైజర్స్ ఉన్నారు, అంటే దేశభక్తులు ఉన్నారు. వీళ్ళు మరి ఎవరు సలహాలు తీసుకుంటారో తెలియదు. బాబా రామ్దేవ్ కన్నా తీసుకోవాలా లేదా? పుష్పేంద్ర కులశ్రేష్ఠి, సుప్రీంకోర్టు లాయరు, మనం జాతీయవాది, కట్టర్ హిందూ జై సాయి దీపక్, ప్రొఫెసర్ ఆనంద రంగనాథన్, ఇట్లా ఎంతమంది గురుమూర్తి గారు, ఇటువంటి వాళ్ళ యొక్క అడ్వైసెస్ సజెషన్స్ తీసుకొని ముందు మనం ఎట్లా స్ట్రాటజీని చెక్అవుట్ చేయాలి అనేది ఇవన్నీ చేసి రేపటి నుంచి ఫాస్ట్గా మూవ్ అవుతూ బోల్డ్ డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఈ గవర్నమెంట్ సస్టైన్ అవుతుంది ఫర్ నెక్స్ట్ 5 years. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పోతే అబ్సల్యూట్ మెజారిటీతోని గెలిచేందుకు ఏం చేయాలో అవన్నీ ఇప్పటి నుంచి చేయాలి. వన్ థింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఏంటిదంటే హిందూస్ ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ బై ద కాంగ్రెస్ అండ్ ఆల్ ద రీజనల్ పార్టీస్. ద సేమ్ మిస్టేక్ మిస్టర్ నరేంద్ర మోడీస్ బీజేపీ ఆల్సో హ్యాస్ డన్. అంటే హిందూస్ ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, హిందూస్లను లైట్గా తీసుకున్నారు అనమాట నరేంద్ర మోడీ కూడా. అంటే ఎంత హిందూస్ ఎట్లాగో మాకు వీళ్ళకి ఆప్షన్ ఏం లేదు కదా, మేము వాళ్ళకి ఎక్కువ స్కీములు ఇచ్చి వీళ్ళకి కొన్ని ఇచ్చినా పర్వాలేదు బిస్కెట్లు, ఎట్లాగో మాకే ఓట్లు ఇస్తారు కదా, డెవలప్మెంట్ చేస్తారని, దేశాన్ని బాగా డెవలప్ చేస్తారని నేను ఆర్థిక ఫిఫ్త్ పొజిషన్ తీసుకొచ్చే ఎకానమీని నెక్స్ట్ టైం థర్డ్ తీసుకుపోతా కదా, కాబట్టి సంతోషపడి మొత్తం హిందువులు అందరూ ఉరికొచ్చి ఓట్లు ఎత్తారని అనుకున్నాడు అనమాట. కానీ హిందువులు స్వార్థపరులు, హిందువుల పట్ల ఐకమత్యం లేదు, హిందువుల పట్ల అహంకారం, జలసి, మూర్ఖత్వం, బుద్ధుగాలు చాలామంది ఉంటారు అనేది ఈ నేలబట్టి అనేది తెలియదా? ఇది కూడా తెలియదు అంటే ఇక ఆయనే మేధావి బాబు. సో మనము ప్రతి హిందూ కూడా యాక్టివిజం ఇంకా బాగా చేయాలి. నేను అందరూ గుర్తించాల్సిన విషయం ఇక్కడేనండి. అవతార పురుషుడు కాదు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గెలవగానే మొత్తం అంత అయిపోతుంది అని అనుకోవడం తప్పు అని నేను గతంలో అనేక సార్లు చెప్పాను. నేను డైరెక్ట్ ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్తో, నా యాక్టివిస్టులతో నేను గ్రౌండ్లో కూడా. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. వీఆర్ ఇన్ ద వార్ జోన్. మనం యుద్ధ రంగంలో ఉన్నాము. మనం మొదటి ఫేజ్లో ఉన్నాం, ఇంకా ఫస్ట్ ఫేజ్లో ఉన్నాము. ఇంకా దిస్ లాంగ్ వే టు గో. ఇంకా చాలా దూరము ప్రయాణం చేయాల్సి ఉంది, చాలా సమయం యుద్ధం చేయాల్సి ఉంది. కాబట్టి లెట్స్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్. ఓకే, వీఆర్ ఇన్ ద వార్ జోన్. సో లెట్స్ నాట్ గెట్ స్కేర్డ్. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ ఇన్ ద రైట్ స్పిరిట్ అండ్ we need to take all the necessary steps what needed to be taken. That's all. Okay. Jai Shri Ram, Vande Mataram.